హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాను వ్లాగ్స్. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాము. మా తమ్ముడు కూడా వచ్చాడు. మా మమ్మీ మ్యాగీ చేస్తుంది. మా తమ్ముడు స్నాక్స్ కోసం వెళ్ళి తెచ్చాడు. మ్యాగీలో ఎగ్ మా మమ్మీ మ్యాగీలో ఎగ్ వేసి చేస్తుంది. సూపర్ ఉంటుంది. అది చాలా ఈజీ చేయడం. ఎలా చేస్తుందో చూద్దాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఎన్ని మంది చాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. వేసుకున్న ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. అవి ముక్కలు ముక్కలుగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అదే కళాయిలో వాటర్ పోసుకోండి. ఉన్న మ్యాగీని ముక్కలు ముక్కలుగా చేసి దాంట్లో వేయాలి. మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మ్యాగీలో ఎగ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మ్యాగీ ఉడికేంత వరకు తిప్పుతూనే ఉండాలి. మ్యాగీ పీసెస్ ఇంకా విడివిడిగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. మా మమ్మీ మ్యాగీ చేసేటప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వద్దాం అనుకున్నా. మా తమ్ముడు ఈలోపు వచ్చి ముందుగా ఎగ్ ఫ్రై చేసుకున్నది తినేసాడు సగం. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్ సార్. దాని తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్ని దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం సైజులో పెట్టుకొని స్టవ్ని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా చేసుకున్న ఎగ్ ఫ్రైని దాంట్లో వేసేసుకోవాలి. దాన్ని ఇంకా బాగా కలిపేస్తే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మీ ఎగ్ ఫ్రై మ్యాగీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.